పక్షాలతో సమన్వయం చేసుకుంటూ గెలుపే ధ్యేయంగా రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధం కావాలని టీడీపీ అధినేత చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. రాబోయే ఏపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కడ ఏకగ్రీవాలు జరగడానికి వీల్లేదని, అలా జరిగితే దాన్ని నియోజకవర్గ ఇన్ఛార్జీల వైఫల్యంగానే పరిగణిస్తారని వైసీపీ అధినేత జగన్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. తెలంగాణలో పలుచోట్ల ఈడీ సోదాలు చేపట్టింది. హైదరాబాద్, కరీంనగర్ లో ఇసుక, గ్రానైట్ వ్యాపారుల ఇళ్లు, కార్యాలయాల్లో ఈ తనిఖీలు కొనసాగుతున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లోనూ విద్యుత్ వాహనాలు పెరుగుతున్న నేపథ్యంలో వాటికి అందుబాటులో ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. మనీ లాండరింగ్ కేసు విచారణలో భాగంగా కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ నివాసంలో ఇవాళ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు సోదాలు నిర్వహించారు. కర్ణాటక నాయకత్వ మార్పుపై ఊహాగానాలు బలంగా వినిపిస్తున్న నేపథ్యంలో రేపు ఆ రాష్ట్ర సీఎం సిద్ధరామయ్య రాజీనామా చేస్తారని వార్తలు వస్తున్నాయి. రష్యా సైన్యంలో కనీసం ఏడాది పాటు చేరే కొత్త రిక్రూటర్కు సుమారు 1.33 కోట్ల వరకు రుణ రాయితీని కల్పిస్తూ ఆ దేశ అధ్యక్షుడు వ్లాడిమిర్ పుతిన్ నిర్ణయం తీసుకున్నారు. కీలక సాంకేతిక పరిజ్ఞానం లీక్ కాకుండా ఉండేందుకు చైనాలోని అలీబాబా, డీప్ సీక్ వంటి ప్రైవేట్ సంస్థల్లోని టాప్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నిపుణుల విదేశీ ప్రయాణాలపై ఆ దేశ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. మాస్టర్ రోహన్ రాయ్, అరుణ్ ప్రధాన పాత్రలో శ్రీకర్ దర్శకత్వంలో రూపొందుతున్న చిన్నపిల్లల నోస్టాలజిక్ ఎంటర్టైనర్ సమ్మర్ హాలిడేస్ చిత్ర టీజర్ ను చిత్ర బృందం ఇవాళ విడుదల చేసింది. రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు సానా దర్శకత్వంలో రాబోతున్న భారీ చిత్రం పెద్దిలో విలన్ అప్పలసూరి పాత్రకు సంబంధించి సీనియర్ నటుడు జగపతి బాబు తన డబ్బింగ్ ను పూర్తి చేశారు. ఐపీఎల్ 2026 ఎలిమినేటర్ మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ విధ్వంసకర బ్యాటర్ వైభవ్ సూర్యవంశీని కట్టడి చేయడానికి ప్లాన్ ఏబిసి అంటూ 3 విభిన్న వ్యూహాలను సిద్ధం చేసినట్లు సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ పాట్ కమిన్స్ తెలిపారు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.